హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ బంజారా వ్లాగర్. మనం కొత్తపల్లి గ్రామం రేగొండ మండలం భూపాల్పల్లి డిస్టిక్ లో ఉన్నటువంటి పాండవుల కేవ్స్ అంటే పాండవుల గుహ అన్నమాట. ఇది వరంగల్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఈ గుహలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని పాండవుల గుహ అని ఎందుకంటారంటే ఆ కాలంలో కొంతమంది పాండవులు ఇక్కడికి వచ్చి నివసించడం వల్ల ఈ గుహకి పాండవుల కేవ్స్ అని చెప్పేసి పాండవుల గుహ అని చెప్పేసి ఇది పేరైతే గాంచిందనమాట. సో ఆ గుహ లోపల ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉంటాయని నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం టోటల్ గా అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. టోటల్ గా ఒక 500 ఎబో స్టెప్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మేము ఒక వీడియో చేసి వచ్చినాం కాబట్టి బాగా టైర్డ్ అయిపోయినాం. అయినా సరే ఓపికతో వీడియో చేస్తాం. చలో సో ఫైనల్ గా కుంతి గుహకి వెళ్ళే దారి దీని మీద నుంచి ఎక్కుకుంటూ పోతే పైన ఉంటుంది అనమాట గుహ. సో చూపిస్తారండి, దీన్ని పట్టుకొని పైకి వెళ్ళాలి. అంటే వాళ్ళు కొంచెం కూర్చొని ఇక్కడే పూజలు చేసుకొని ఇక్కడే తప్పులు చేసుకుంటా ఇక్కడే కాలక్షేపం చేసేదన్నమాట. ఆ దీపం పెట్టింది ఇప్పటివరకు ఇక పైన మసి ఉంది. కొండ మీద వాళ్తున్నట్టయితే ఉంది. ఎల్మి అన్నమాట. ఇక్కడ ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉండే కానీ ఇప్పుడు అంతా లేదు, తక్కువ ఉంది. చూపిస్తాను నేను లోపలికి వెళ్ళి వాటర్. ఇదిగో. సో ఇప్పటికీ దీంట్లో వాటర్ ఉంటేనే ఉంటాయి, ఎక్కువ ఉండవు కానీ తక్కువైతే ఉంటాయి కానీ వాటర్ అయితే ఉంటాయి మొత్తానికి. సో ఈ కొండలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. 2 కొండల మధ్యలో నుంచి రూట్ ఉందన్నమాట. ఇట్ల నుంచి స్ట్రైట్ పోవాలా, చాలా దూరం ఉంది ఇంకా పోవాల్సింది. సో వెళ్తానే ఉంటాం.
ఈ బండ వచ్చేసి మేకల బండ అంటారు, ఇంకో విధంగా దీన్ని జారుడు బండ అని కూడా అంటారు. సార్ దీని పైకి ఎక్కి టోటల్ విజువల్స్ ఎట్లున్నాయి అనేది టోటల్గా చూపిస్తాను. చాలా కష్టంగా ఉన్నాయి ఈ కొండలు ఎక్కాలంటే. ఇక్కడ మేకల అచ్చులు కూడా ఉన్నాయి, ఒకసారి పైకి రా చూపిస్తా. అయ్యో ఇక్కడ మేకలచ్చు. మళ్ళా ఎక్కుతున్నాం కానీ దిగగలుగుతామా? ఎందుకంటే ఎక్కేది ఈజీగా ఎక్కేస్తున్నాం, దిగేదే కష్టమవుతుంది.